ఓకేనండి. హాయ్ అండి, చూశారు కదా ఈ వెజిటేబుల్స్ అన్నీ. ఈరోజు మనం రంజాన్ స్పెషల్ కీమా గింజి ఎలా తయారు చేస్తారో చూద్దామండి. నెయ్యి అండి ఇది. చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము అన్నీ కూడా కలిపి ఈ నెత్తిలో వేసి వేయించుకోవాలండి. టమాటా కూడా వేయాలండి, అన్నీ ఒకసారి వేసి వేయించుకోవచ్చండి. పచ్చిమిర్చి కూడా, పుదీనాది లాస్ట్లో వేయాలండి. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఆనియన్స్ ఇవన్నీ బాగా వేగుతున్నాయి కదండి, ఇందులో ఇదిగోనండి అల్లం వెల్లుల్లి పేస్ట్. కొద్దిగా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అంతేనండి. ఉప్పు కదా, అందుకని అన్నీ కొద్దిగా వాడాలండి. సాల్ట్ కొంచెం వేసుకోవాలండి, సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. గిన్నె చిన్నది అయిపోవడం వల్ల ఇందులో మార్చాను. చూసారండి, వాటర్ పోస్తున్నాను. గంజి అన్నం కదండి, పలుచగా ఉండాలన్నమాట. ఇది మరిగిన తర్వాత మనము ఈ గ్లాస్ బొంబాయి రవ్వ అందులో కలుపుకోవాలి. బొంబాయి రవ్వ అండి ఇది. మనం వెజిటేబుల్తో కూడా చేసుకోవచ్చండి. క్యారెట్ అవన్నీ వేసుకొని, ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, తర్వాత పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ఎలాగేసామో కొంచెం కీమా లేకుండా మామూలు వెజ్తో చేస్తారండి. మనం తక్కువ తీసుకుని మరి ఎక్కువ కైమా వేసినా బాగోదండి. కొంచెం లైట్గా అలా తగులుతుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని నేను కైమా యాడ్ చేస్తున్నాను. బొంబాయి రవ్వ మనం ఎసరు మరిగింది కదండి, బొంబాయి రవ్వ వేసుకోవాలి. మెల్లగా వేసి కలపాలండి, ఉండలు కట్టేస్తుంది లేకపోతే. గిన్నె కలిపి ఇప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకున్న కైమా ఇందులో యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో అన్నమాట, ఫైనల్. అది చూసారా, కైమా బొంబాయి రవ్వ గంజండి ఇది. అది కనిపించకుండా వేయాలండి, కైమా ఎక్కువ వేయకూడదండి. ఇది రెడీ అయిన దాంట్లో ఈ కారం బూంది కొంచెం పైన చల్లుకొని మనం కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది చూసారా, ఇలా ఈ విధంగా ఇందులో జల్లుకొని మనం ఎంత కావాలంటే అంత జల్లుకొని పక్కన పెట్టుకొని స్పూన్తో వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు కదా.